శ్రీ మహాగణాధిపతయే నమః. నా పేరు పడమని సత్యనారాయణ. నేను ఈ దేవాలయంలో వంశపారపర్యంగా అర్చకత్వం నిర్వహిస్తున్నాం. నా పూర్వీకుల నుంచి కూడా ఇక్కడ అర్చన విధానం చేయడం పూర్వం నుంచి కూడా జరుగుతోంది. ఇది మనకి తూర్పుగోదావరి జిల్లా ఇటు బెక్కబోలు నుంచి రాజమండ్రి 34 కిలోమీటర్లు, అలాగే బెక్కబోలు నుంచి కాకినాడ 33 కిలోమీటర్లు మార్గ మధ్యలో ఉంది ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రం. ఈ క్షేత్రం సుమారుగా మనకి చారిత్రాత్మకంగా తెలుస్తున్నది. 8-9 శతాబ్దం మధ్యలో అది తూర్పు చాళుక్యులు దీన్ని పరిపాలించినట్టుగా తెలుస్తోంది. తూర్పు చాళుక్యులు ఆ సమయంలో ఈ గ్రామాన్ని బిరుదాంకపురము అని చెప్పి పిలుచుకునేవారు. తర్వాత నేను వాడుకలో వచ్చేటప్పటికి బెక్కన్నవోలు అన్నారు. తర్వాత ఇప్పుడు బెక్కవోలుగా వాడుకలోకి వచ్చింది. ఇక్కడ 101 శివాలయాలు ఉన్నట్టుగా ప్రతీతి శాసనాల ద్వారా. ప్రస్తుత కాలంలో మనకి ఈ ఆలయంలో 3 శివాలయాలు దర్శనమవుతూ ఉంటాయి ఒకే ప్రాంగణంలో. అలాగే ఈ బెక్కవోలు గ్రామంలో లక్ష్మీ గణపతి ఆలయాన్ని చేరుకుని 2 శివాలయాలు, అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి దక్షిణంగా గోలపల్లి వెళ్ళే మార్గ మధ్యలో ఒక శివాలయం ఉన్నాయి. ఈ 3 శివాలయాలు కూడా పురావస్తు శాఖ వారి అవి. బెక్కవోలు క్షేత్రం కూడా పురావస్తు శాఖ ఆధ్వర్యంలో ఉన్నాయి. ప్రస్తుతంలో దర్శనంగా ఉండే 3 శివాలయాలు మటుకే. ఇక్కడ చాణక్యుల టైంలో శత్రువులపై యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఇప్పుడు గోలింగేయ స్వామిగా పిలువబడుతున్న అప్పుడే ఆ కాలంలో విజయేశ్వరుడిగా పిలుచుకున్నారు వాళ్ళు. ఎందుకంటే శత్రువులపై యుద్ధానికి వెళ్ళి వాళ్ళు కార్యం జయమై తిరిగి వచ్చేవారు. చేత ఆ కాలంలో విజయేశ్వరుడిని పిలుచుకున్నారు. అలాగే ఇక్కడ తర్వాత కూడా చాణక్యులు గతించిన తర్వాత ఇదంతా కూడా ఇసుక దెబ్బలు, మట్టి దెబ్బలతో కూడి ఉండడం, పచ్చబయటతో ఎక్కువగా నిండి ఉండడం ఈ ప్రదేశం జరిగింది. దీనిని తర్వాత పెద్దాపురం సంస్థానాధీశులు ఉత్సవాయి సూర్యనారాయణ తిమ్మజగపతి మహారాజా వాడు పర్యవేక్షణ చేశారు. వారి పర్యవేక్షణలో ఆయనకి 1000 గోవులు ఉండేవి. ఆ గోవులన్నీ కూడా అక్కడ మేయడానికి పచ్చబయలు దొరకక పెద్దాపురం మార్గం నుంచి ఇక్కడ రహస్య మార్గంగా ఇక్కడ తీసుకొస్తూ ఉండేవారు. ఉదయం తీసుకురావడం, సాయంకాలం తీసుకువెళ్ళిపోతూ ఉండడం జరుగుతూ ఉండగా అక్కడ ఈశ్వరుడు ఉన్న ప్రదేశంలో ఈ కొన్ని గోవులు వెళ్ళి పాలు వదిలేస్తూ ఉండేవి. క్షీర మడుగులు, పాల మడుగులు అవి కూడా కనబడుతూ ఉండడం చేత సైనికులు వెళ్ళి మహారాజుకి ఫిర్యాదు చేయడం. వెంటనే రాజావారు వెంటనే పరివారంతో వచ్చి అక్కడ స్వామిని చూస్తుండగానే పాలు వదలడం చూశాడు. చూసి ఇక్కడ ఏదో విశేషం ఉందని గ్రహించి సూర్యాస్తమయము అంటే పూర్వం నా సాయంత్రం 4:30 అయితే దేవా ఏ పని ముట్లు చేసేవారు కాదు. ఎక్కడ ఎంతవరకు పని అయితే అంత పని చేసేయడం, పక్కన పాడేసి వెళ్ళిపోయి మన్నాడు పని చేయడమే. అట్టి విధంగానే రాజావారి వీరందరూ పరివారంతో కూడా వెళ్ళిపోయి పడుకున్న తర్వాత రాజావారి స్వప్నంలో సాక్షాత్కారం ఈశ్వరుడయ్యి గోవుచే తెలుసుకుంటున్నావు కనుక గోలింగేశ్వరుడనే నామధేయం చేయమని చెప్పి వెంటనే ఆయనకి స్వామి సంతానం, రాజావారి సంతానం కలిగజేశాడు. వెంటనే ఆయన పరివారంతో వచ్చి ఇదంతా ఆలయం శుభ్రం చేయించి ఇదంతా కూడా చూశాడు ఆయన. ఈ త్రవ్వకాల్లో ఇప్పటికీ ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా భూమిలో దొరికినటువంటి స్వయంభూమిగా దొరికినటువంటివే, ఎవరో ప్రతిష్ఠ చేసినవి కాదు. కాబట్టి ఇంతటి విశేషమైన స్థలాన్ని చూశాను కనుక, ఇంతటి మహత్తమైనటువంటి దేవుడిని చూశాను కనుక ఈ స్వామికి నిమిత్తార్థం భూమిని ఇవ్వాలని చెప్పి ఆయన మనసులో సంకల్పించుకొని ఒక గుర్రానికి దానా కట్టి ఆ గుర్రాన్ని వదిలేడు ఆయన. అది ఎన్ని వేల యోజనాలు పెడుతుందో అంతా స్వామి కైంకర్య నిమిత్తార్థం ఇస్తాను అని చెప్పిన తర్వాత అప్పట్లో అది 320 ఫుట్లు వెళ్ళింది. అంటే దగ్గరగా 320 ఎకరాలు భూమి దగ్గరికి వెళ్ళి ఆగింది.
ఆయన ధారాదత్తం చేశారు రాజావారు. వ్రాతపూర్వకంగా కానీ రిజిస్ట్రేషన్ కానీ ఈయనలో ధారాదత్తం చేయడం ఈ భూమిని అనుభవించి స్వయంభూమిగా అని పరివారాలు అందరికీ ఇచ్చాడు. అప్పట్లో గవర్నమెంట్ యాక్ట్ అది లేకపోవడంలో ఇదంతా కూడా అన్యాక్రాంతం అయిపోయింది. ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఇక్కడ ఈశ్వరుడికి మనకి రాజావారి గోత్రనామాలతోనే ఉదయం, మధ్యాహ్నం, సాయంకాలం 3 కాలం మంది కూడా అర్చన జరుగుతూ ఉంటాయి. అలాగే భక్తులు నిత్యార్చనలు కూడా చేయించుకుంటూ ఉంటారు. అలాగే ఇక్కడ గోలింగేశ్వరుడుగా చెప్పబడుతున్న స్వామికి సోమవారాలు, గురువారం విశేషంగా అర్చన విధానాలు జరుగుతూ ఉంటాయి. ఈ స్వామికి పాల్గొన మాసము అంటే ఉగాదికి 6 రోజుల ముందు శివ కళ్యాణం చేస్తారు. 6వ రోజు పుష్పోత్సవం చేస్తుంటారు. ఇక్కడ ఈశ్వరుడి యొక్క స్థితి ఏమంటే గురుడి యొక్క స్థితి కూడా విశేషం. ఇక్కడ ఈశ్వరుడు ఇక్కడ గురుస్థానంలో ఉన్నాడు. అంటే అది గురువారం కూడా దీనికి విశేషం ఉంటుంది. వివాహం కానింటి వాళ్ళకి, సంతానం లేనంటి వారికి, అలాగే ఏదైనా ఆరోగ్య ప్రతిబంధకాలను ఉండే వాళ్ళకి ఆ దోషాల పరిహారమే చక్కగా ఉంటారు. ఇది యొక్క ఈశ్వరుడి యొక్క స్థితి. అలాగే ఇది శైవక్షేత్రంగా ఒకే ఆలయ గర్భాలయంలో గణపతి, వీరభద్రుడు, అలాగే గోలింగేశ్వరుడు, పార్వతీదేవి, సుబ్రహ్మణ్య స్వామి ఉన్నారు. శివకుటుంబం అంతా కూడా ఒకచోటే దర్శనం అవుతూ ఉంటారు. ఇది దీని ప్రత్యేకత. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కింద దక్షిణముఖంగా ఉండడం చేత దీన్ని పుణ్యక్షేత్రంగా చెప్పబడుతోంది. వచ్చేటువంటి భక్తులు ఇతర గ్రామాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు అనేక కారణాలు, అనేక సంకల్పాలతో వస్తూ ఉంటారు కనుక వాళ్ళకి కుజరాహుకేతు కానీ, కాకసర్పదోషాలు కానీ, రుణవిమోచనాలు కానీ, శత్రుసంహారం కానీ, ఆరోగ్యం కానీ ఎటువంటి కారణానికైనా ఇక్కడ పరిహారం అయ్యి చక్కటి సంకల్పాలు నెరవేరుతూ ఉంటాయి. స్వామి ఇప్పటికీ కూడా సత్వరూపణ దర్శనమిస్తూ ఉంటారు. చాలామంది కూడా పూర్వం దర్శనమిచ్చారు. ఇప్పటికీ కూడా ప్రతిరోజు రాత్రి భాగంలో పాలు నివేదన చేసి తెల్లవారికి ఖాళీగా ఉంటాయి. ఇది నిదర్శనం. ఇక్కడ షష్ఠి రోజు మార్గశిర మాసం అంటే నవంబర్, డిసెంబర్లో షష్ఠి మహోత్సవాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంలో గ్రామస్తులు, అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు, అన్ని సంస్థల వారు కూడా ఆ రోజున స్వచ్ఛందంగా చేస్తారు. కాబట్టి ఆ రోజు సుమారుగా 2-3 లక్షల మంది జనాభా ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్తారు. సంతానం కొరకు వచ్చేటువంటి ఆడవాళ్ళందరూ కూడా నాగుల చీర అనేది కట్టుకుని ఆలయ వెనక భాగంలో పడుకుని వాడికి వచ్చేటువంటి స్వప్నాన్ని బట్టే సంతానం కలగడం, మళ్ళీ ఆ పిల్లల్ని ఇక్కడ తీసుకురావడం, నామకరణం, అన్నప్రాసన, అక్షర స్వీకారం చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ విశేషం ఏంటంటే స్వామికి ప్రతి మంగళవారం అన్నదానం కూడా ఉంది. అన్నదానం కూడా నిర్వర్తిస్తూ ఉంటారు. సుమారుగా అంటే దేవాదాయ శాఖ వారు మరియు ఇక్కడ గ్రామస్తులు ఇక్కడ సత్రాలు కట్టి సత్రాలు కూడా అన్నదానం చేస్తుంటారు. దీనికి ఇతర రాష్ట్రాల జిల్లాల నుంచి ముందు రోజు రాత్రిగా వస్తారు. సోమవారం రాత్రిగా రావడం, ఇక్కడ నిద్ర చేయడం, మొన్నాడు అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకుని వెళతారు. అలాగే స్వామికి ఎవరైనా సరే ఈ స్వామికి అనుకున్నటువంటి సంకల్పం ఏదైతే చెప్పుకుంటారో వారికి ఆ దీక్ష అయ్యేలోపు ఆ కాలం పూర్తవుతుంది.